చేస్తున్నారు? ఆలు బఠానీ టిక్కీ. ఆలు బఠానీ టిక్కీ. సో ఈ సీజన్లో మనకి బఠానీలు దొరుకుతాయి కాబట్టి ఆలు బఠానీ టిక్కీ చేయబోతున్నాము. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేద్దాం. ఆలు బఠానీ టిక్కీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఆలుగడ్డ, వేయించి పొడి చేసుకున్న బఠానీ పొడి, ఉప్పు, నూనె, గరం మసాలా పొడి, కొత్తిమీర చట్నీ, తీపి చట్నీ, బ్రెడ్ పౌడర్, కార్న్ఫ్లోర్, బ్రెడ్ క్రమ్ పౌడర్, పెరుగు, మిరియాల పొడి, సేవ్, కారం. సో అన్ని రెడీగా ఉన్నాయి. అయితే బంగాళదుంపని ఉడికించేసి మెత్తగా నలిపేశారు, మ్యాష్ చేసి పెట్టామన్నమాట. అయితే పచ్చి బఠానీలు ఒకసారి వేయించేసి గ్రైండ్ చేసాం, ఇలా పౌడర్ లాగా అయిపోతుంది. సో రెండు అలా చేసేసుకోవాలి. ఇంక ఇప్పుడు మనం టిక్కీ కలపడమే ఆలస్యం. టిక్కీ కలుపుతాను, ఈలోగా మీరు ప్యాన్ పెట్టి పెట్టండి. సరే, ఆయిల్ పెట్టి బాగా మెత్తగా చేసిన పొటాటో, వేయించి గ్రైండ్ చేసిన బఠానీ. మెత్తగా చేయలేదు, జస్ట్ కొంచెం కచ్చాపచ్చగా. బ్రెడ్ నేను పౌడర్ చేసుకున్నాను. ఇప్పుడు మనకి ఎంత పడుతుందో చూసుకొని టిక్కీస్ తయారు చేసేసుకోవచ్చు. అయిపోయింది. ఉప్పు, తర్వాత కారం, గరం మసాలా వేస్తున్నాను. మిరియాల పొడి ఆప్షనల్. ఇప్పుడు టిక్కీలు తయారు చేస్తాను. ఒక బౌల్లోని కొంచెం వాటర్ వేసేసి కార్న్ఫ్లోర్ కలిపేస్తాను. యూజువల్గా కొంతమంది ప్యాటీస్ అంటారు, టిక్కీస్ అంటారు, మీరు ఏ విధంగానే అనుకోవచ్చు. యూజువల్గా మనకి బండి మీద వాటి మీద కూడా ఈ టిక్కీస్ అమ్ముతూ ఉంటారు. ఓకే ప్రవీణ్ గారు, ఆలు టిక్కీస్ రెడీ అయిపోయి. టిక్కీస్ అంటారు, ప్యాటీస్ అంటారు, ఏదైనా అనుకోవచ్చు. మనం టిక్కీ అందాం. తర్వాత బ్రెడ్ క్రమ్స్ వేస్తున్నాను. ఇక్కడ కార్న్ఫ్లోర్లో డిప్ చేస్తున్నాను. ఇలా అయిపోయింది. బ్రెడ్ పౌడర్ పెట్టేస్తున్నాను. సో ఇప్పుడు ఇంకేం చేయొచ్చు కదా? ఉండండి, అన్ని వేస్తారా? ఒక్కొక్కటి వేయించుతాను. ఓకే, ఇవన్నీ బాగా వేయించేయాలి మనం. ఎర్రగా వేయించేసి తీసుకురావాలి. మనం యూజువల్గా స్ట్రీట్ ఫుడ్లోని తింటామండి. అదే ఆ స్ట్రీట్ ఫుడ్ ఇది ఇప్పుడు మనం చేస్తున్నది. కొంచెం మనం హైజీనిక్గా బఠానీ గిటానీ అన్నీ యాడ్ చేసుకొని అంతే, టేస్ట్ మిస్ అవ్వకుండా చేస్తున్నాం. మన యూజువల్గా ఏంటంటే పిల్లలు సండే వస్తే కొంచెం చాట్ మసాలా పానీపూరి తినాలని క్రేవ్ అవుతుంటారు. అవును. ఈ క్రంచీనెస్ రావడానికే బ్రెడ్ క్రమ్స్ అండి. అదర్వైజ్ బ్రెడ్ క్రమ్ పెట్టకపోయినా పర్లేదు. వేగిపోయినాయి కదా, బాగా దూరగా వేగిపోయాయి కదండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి, మంచి గోల్డెన్ కలర్ వచ్చినాయి. మా టిక్కీలో అంటే ఒక్కొక్కటి తల 1, 2, 3 అడుగుతారేమో అని అడగకుండా ఓన్లీ ఒకటి తినేలాగా రెడీ చేశారు మా కౌశల్య గారు. ఒక ప్లేట్లో ఒక టిక్కీ తింటే కడుపు నిండిపోతుంది అంతే. ఒకటి తినలేకపోతే షేర్ కూడా చేసుకునేలా ఉన్నాయి అవి. ఉన్నాయి. నా టిక్కీ ఇది బాగా కాలేదు. ఫస్ట్ మేడంకి ఇచ్చే టిక్కీ పెరుగు బాగా చిలకొట్టి, వీటికి ఇవన్నీ వేస్తే కానీ టేస్ట్ రాదండి. అందుకనే బయట రోడ్డు మీద అమ్మేవాడితే మనకి టేస్టీగా అనిపిస్తుంది. ఈ కట్మిటీ చట్నీ ప్రవీణ మేడంకి
కారం ఎక్కువ ఇష్టం. కొత్తిమీర పచ్చడి, పుదీనా కొత్తిమీర పచ్చడా? ఒట్టి కొత్తిమీర. కొత్తిమీర వేసాను. పైన సేవ్. మీరు చేస్తూ ఉండండి, నేను తిని ఎలా ఉందో చెప్తూ ఉంటా. చూసాక తిందామని వెయిట్ చేస్తాను. కొంచెం ఎక్కువ వేస్తున్నాను, అంటే అది కింద కూడా వెళ్తుంది కదా, టేస్ట్ వస్తుంది. నేను ఇచ్చి స్వీట్ చట్నీ అన్ని ఇంట్లోనే తయారు చేసుకుంటానండి. ఎప్పుడు బజార్లో కొనేది అలవాట్లేదు. ఇప్పుడు గ్రీన్ ఆలు బఠానీ టిక్కీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఆలుగడ్డ, వేయించి పొడి చేసుకున్న బఠానీ పొడి, ఉప్పు, నూనె, గరం మసాలా పొడి, కొత్తిమీర చట్నీ, తీపి చట్నీ, బ్రెడ్ పౌడర్, కార్న్ఫ్లోర్, బ్రెడ్ క్రమ్ పౌడర్, పెరుగు, మిరియాల పొడి, సేవ్, కారం. ఆలు బఠానీ టిక్కీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసి వేడెక్కనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఉడికించిన బంగాళదుంప పేస్ట్ వేయాలి. తర్వాత వేయించిన బచ్చి బఠానీ కచ్చాపచ్చాగా చేసుకున్నది కూడా వేసుకొని బ్రెడ్ క్రమ్ పౌడర్ వేసి ఉప్పు, కారం, గరం మసాలా, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి కార్న్ఫ్లోర్ తీసుకొని దానిలో నీళ్లు పోసి ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కలుపుకున్న బంగాళదుంపని, పచ్చి బఠానీ మిశ్రమాన్ని టిక్కీలాగా చేసుకొని వాటిని కార్న్ఫ్లోర్లో డిప్ చేసుకొని బ్రెడ్ క్రమ్ పౌడర్లో రోల్ చేసి వేడెక్కే నూనెలో వేసి షాలో ఫ్రై చేసుకోవాలి. ఇలా తయారైన వాటిని అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేటప్పుడు కొద్దిగా కర్డ్, స్వీట్ చట్నీ, కొద్దిగా గ్రీన్ చట్నీ వేసి పైన సేవ్ వేసి డెకరేట్ చేసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన ఆలు బఠానీ టిక్కీ రెడీ.